దేవుని వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 2 వర్స్ 14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, ఈ మాటలు చాలా పరిచయం ఉన్న మాటలు. మనకు ఈ మాటలు ఎవరు పలికారు, ఎప్పుడు పలికారు, ఏ సందర్భంలో పలికారు అనేది మనకు తెలుసు. ప్రభు యేసు జనన సమయంలో దేవదూతలు గొల్లలతో పలికిన మాట. ప్రభు యేసు జననం గురించి ఈ మాటలు రాయబడిన సందర్భం. ఈ మాటలని ఈరోజు ఆయనను ఆరాధించటకు చేరిన మన ముందు దేవుడు ఉంచి ఉన్నారు. ఈ మాటలను ధ్యానించుకుంటూ ఆయనను ఆరాధించడానికి సిద్ధపడదాం. ఇక్కడ దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకు? దేవుని గొప్ప కార్యం అక్కడ జరిగింది. అది ప్రభు యేసు జననం. ఈ సర్వలోక పాపానికి పరిహారంగా, దేవుని అనాది సంకల్పంగా, ప్రవక్తలచే ప్రవచించబడిన సత్యంగా ఆ కార్యం అక్కడ జరిగింది. అది జరిగించిన దేవుణ్ణి, ఆయన కార్యాన్ని బట్టి వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా ఆయనను స్తుతించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి, ఆయన మనల్ని నడిపిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి, ఆయన మన జీవితంలో చేస్తున్న సమస్తమును బట్టి ఆయనను స్తుతించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఆయన మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. వాటన్నింటినీ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని ఈరోజు ఆలోచన చేద్దాం. వారు దేవుణ్ణి స్తుతించడం ద్వారా 2 విషయాలు జరుగుతాయని బలంగా నమ్ముతూ ఉన్నారు. ఆ మాటల్లో మనకు కనబడుతూ ఉంది. అక్కడ మనం చూస్తే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని వారు బలంగా చెప్పడం మనకు వినబడుతుంది ఆ మాటలు. దీన్ని మనం ఇలా అర్థం చేద్దాం. దేవుణ్ణి స్తుతించడం ద్వారా మనందరికీ తెలుసు దేవునికి మహిమ కలుగుతుంది. మనం దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. మనం స్తుతించడం ద్వారా దేవునికి మహిమ కలగాలి. అలాగే ఆయనకి ఇష్టులైన వారికి, అంటే ఆయన పిల్లలకు, మనకు సమాధానం కూడా కలగాలి. అంటే ఈ 2 కలగలిపి జరిగే ఒక పరిస్థితే ఆయనను సంపూర్ణంగా ఆరాధించడంగా మనము ఈరోజు అర్థం చేద్దాం. అంటే మనం చేసే ఆరాధన నిజంగా దేవుణ్ణి ఎప్పుడు మహిమపరిచేదిగా ఉంటుంది అంటే, అది మనకు సమాధానాన్ని ఇచ్చినప్పుడు, అది మనల్ని సమాధానంగా ఉంచినప్పుడు. మనం ఆయన సన్నిధిలోకి వచ్చాం, ఆయన మేలులను తలుచుకుంటున్నాం, ఆయనను స్తుతిస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ ఏదో ఒక మొక్కుబడిగా చేస్తూ ఉన్నాం. దాని వలన మనకే సమాధానం దొరకడం లేదు. మనం అర్థం చేయాలి, అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఆరాధించే వారిగా ఉంటే మన ఆరాధన వల్ల దేవునికి మహిమ లేదు, మహిమ రాదు. అంటే నిజమైన ఆరాధన
దేవునికి మహిమను ఇవ్వడం ఎంత నిజమో మనుషులకు సమాధానం ఇస్తున్నది అనేది అంతే నిజం. అంటే ఒకటే మాట, దేవుణ్ణి ఆరాధించిన తరువాత నీ హృదయం సమాధానంతో నిండుతుంది. నీ హృదయంలో ఒక సమాధానం వస్తుంది, ఒక సంతోషం వస్తుంది, ఒక నెమ్మది కలుగుతుంది. ఈ అనుభవం నీలో లేదు, నీలో రావడం లేదు అంటే నువ్వు అర్థం చేయాలి, నీ ఆరాధనలో ఏదో ఒక కొదవను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు, దేవుడు చూపిస్తూ ఉన్నారు. అది నీకు సమాధానం ఇవ్వడం లేదంటే దేవునికి మహిమను కూడా ఇవ్వడం లేదు. ఇది మనం ఈరోజు అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అలాంటి వారి గురించే దేవుడు చెప్పారు. ఎందుకనంటే ఇక్కడ వచ్చి ఆరాధన పేరుతో ఇక్కడ వస్తున్నాం, ఏదో మొక్కుబడిగా చేస్తూ ఉన్నాం, కానీ ఏ సమాధానం మనకు దొరకడం లేదు, ఏ సంతోషం మనం అనుభవించడం లేదు. అలా చాలా మంది మనం ఉంటున్నాం. అందుకనే దేవుడు అలాంటి వారి గురించి ఏం చెప్పారంటే, వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఈ విషయాన్ని అర్థం చేద్దాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం చేసే ఆరాధన వ్యర్థంగా కాకుండా దేవునికి మహిమకరంగా, మనకు సమాధానకరంగా ఉండులాగున మనం ఆరాధనకై సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనం అర్థం చేయాల్సిన విషయం ఏంటంటే, ఆయనను మనం నిజంగా ఆరాధించాలి అంటే, అందుకోసమే మనం ఇక్కడ చేరామంటే, ఇక్కడ జరిగేది, ఇక్కడ మాట్లాడేది అన్నీ ఆయనకి ఇష్టమైనవిగా ఉండాలి, ఆయనకి ఇష్టమైనట్టుగా జరగాలి. మన ఇష్ట ప్రకారం ఏది జరగకూడదు. మన ఆలోచన, మన ప్రణాళిక, మన ఇష్టము ఇక్కడ కనపడకూడదు. ఇక్కడ జరిగే సమస్తము ఆయనకిష్టంగా జరగాలి. ఆయనకిష్టమైన మాట ఇక్కడ ప్రకటించబడాలి. ఆయనకిష్టమైన రీతిలో మనము ఆయన సన్నిధిలో గడపాలి. అలా ఆయన ఇష్ట ప్రకారం చేసేవారు మాత్రమే ఆయనకు ఇష్టులు. వారు చేసే ఆరాధనతో ఆయన మహిమ పొందుతారు. అంతేకాదు, వారికి సమాధానం కూడా దొరుకుతుంది. ఇప్పుడు మనం చూడవలసింది, అలా ఉండే పరిస్థితి, అలా దేవునికి ఇష్టలుగా ఉండేవారు ఎవరు? వాక్యం మనకు 7 మాటలను గుర్తు చేస్తూ ఉంది. దేవునికి ఇష్టలైన వారి గురించి 7 మాటలను మన ముందుంచుతూ ఉంది. ఆ మాటలను ధ్యానించుకుంటూ ఆయనకి ఇష్టలుగా మనము సరిచేయబడి ఆరాధనకు సిద్ధపడదాం. అలా మన సిద్ధపాటు లేదంటే మనకు సమాధానం ఉండదు. మొదటగా మనం చూస్తూ ఉన్నాం సామెతల 11:20, Proverbs 11:20. ఇక్కడ మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. దేవునికి ఇష్టంగా ఉండేవారు ఎవరు అంటే యథార్థంగా ప్రవర్తించేవారు. మూర్ఖంగా ఆలోచించేవారు ఆయనకు హేయులు అని వాక్యం చెబుతూ ఉంది. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. దేవుడు ఒక మనిషి, తనకిష్టమైన మనిషి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యము 13:22 మనం చూస్తే, యాక్ట్స్ 13:22, తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుడు ఎవరిని ఇష్టపడుతూ ఉన్నాడు అంటే యథార్థంగా ఉండే వాళ్ళను. వాళ్ళే నా ఇష్టానుసారులు, వాళ్ళు నా ఉద్దేశాలను నెరవేర్చేవారు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దావీదును దేవుడు ఇష్టపడ్డాడు ఆయన యథార్థతను బట్టి.
అందుకనే అనేకమైన ప్రమాదాల నుండి, అనేక క్లిష్టమైన పరిస్థితుల నుండి దేవుడు దావీదును తప్పించాడు. దావీదు అనుభవం కూడా మనతో ఎన్నోసార్లు మాట్లాడి ఉంది. కీర్తన 18:19, Psalm 18:19 విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఈరోజు దేవుడు మనల్ని కాపాడాలి అంటే మనం మొదట ఆయనకు ఇష్టలుగా ఉండాలి. ఆయనకు విరోధమైన పనులు చేస్తూ, ఆయనకు అయాసకరమైన స్థితిలో మనం ఉంటూ ఆయనను కాపాడమని అడగడం వల్ల ఏ ప్రయోజనము లేదు. దావీదు అనుభవం మనకేం చెప్తోంది? నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించెను. ఈరోజు మన సాక్ష్యపు అనుభవం ఏమై ఉన్నది? నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను అని చెప్పగలిగే ఒక పరిస్థితి, ఒక సాక్ష్యం మనకుందా? ఈరోజు ఆయనకు ఇష్టంగా మనం ఉంటున్నామా? యథార్థంగా మనం ఉంటున్నామా? ప్రవర్తిస్తూ ఉన్నామా? మన ఆలోచన, మన తలంపు, మన పని, మన మాట ఏ ఒక్కటైనా యథార్థంగా ఉంటుందా? చివరికి మనం చేసే ప్రార్థన అయినా యథార్థంగా ఉంటుందా? ఆయనను ఆరాధించడానికి సిద్ధపడే ముందు ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే సంగమా, మనం చేసే ఆరాధన ఆయనకు మహిమను, మనకు సమాధానాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అలాగే రెండవదిగా అదే సామెతల గ్రంథము 12:22, Proverbs 12:22, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. చాలా సార్లు దేవుడు ఈ మాట మనతో మాట్లాడారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకు అంటే ఏ మార్పు మనలో కనబడడం లేదు. ఏ మార్పు మనలో కనబడడం లేదు. ఆయన చెప్తూ ఉన్నారు ఈరోజు కూడా, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. అంటే సత్యవర్తనులు అంటే సత్యాన్ని పలికేవారు, సత్యాన్ని అనుసరించేవారు. ఏంటి సత్యం? దేవుని వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం అని వాక్యం చెబుతూ ఉంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని స్వయాన ప్రభు యేసు ప్రకటించి ఉన్నారు. అంతేకాదు, ఈ సత్యాన్ని అనుసరించక అసత్య మార్గంలో వెళ్లే వాళ్ళందరూ అగ్నిగుండంలో పడతారు అని కూడా వాక్యం ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తుంది. ప్రకటన 21:8 ఆ అబద్ధికులను దేవుడు అక్కడ చేర్చి ఉన్నాడు. అబద్ధం ఆయనకు అసహ్యమైనది. ఈరోజు మనం అనుకుంటున్నాం, నేను అబద్ధం ఆడడం లేదు అని అనుకుంటున్నామేమో, కానీ సత్యాన్ని చెబుతూ ఉన్నామా? సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నామా? అది చేయకుండా దేవునికి ఇష్టంగా ఉండలేని పరిస్థితిని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మన పరిస్థితి ఏంటి? ఆయనకి ఇష్టంగా ఉన్నామా? ఆయనకి ఇష్టంగా ఇక్కడికి వచ్చామా? లేదంటే మన ఇష్టంతో ఇక్కడ చేరామా? సత్యాన్ని చెప్పలేని పరిస్థితి ఆయనకెప్పుడూ ఇష్టం కాదు. అబద్ధాన్ని ఆడే పరిస్థితి ఆయనకెప్పుడూ ఇష్టం కాదు. అది ఎందుకైనా ఎలాగైనా. అలాగే మూడవది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం కలిగిన వారు ఆయనకి ఇష్టలు. మనందరము విశ్వాసులమే, విశ్వాసులమని చెప్పుకుంటున్నాం. కానీ మన విశ్వాసం ఎలా ఉంది? ఇది మనమే చెప్పగలం. ఎందుకంటే మనకు మాత్రమే తెలుసు మన విశ్వాసము లోతెంత, మన విశ్వాసము ఏ పరిస్థితుల్లో ఉంది.
నేను విశ్వాసంలో బలహీనంగా ఉన్నానని చెప్పుకోవడం ఒక అలవాటు అయిపోయింది. అది మన విశ్వాసాన్ని బలం ఇవ్వదు. ఎందుకంటే దేవుడు ఆ బలహీనత మనకివ్వలేదు. మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, పడిపోయే వారిని లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు. ఆయన ఎన్నడూ మనల్ని బలహీనపరిచేవాడు కాదు. ఈరోజు అయినా మనం బలహీనంగా ఉంటున్నామంటే అది మన స్వయంకృత అపరాధమే. అంటే మనం చేసే పనుల వల్లనే, మనం చేసే ఆలోచనల వల్లనే, మనం తీసుకునే నిర్ణయాల వల్లనే, మన ప్రవర్తన వల్లనే. ఆ బలహీనతకు కారణం ఎవరు? అవును, ఈరోజు విశ్వాసంలో నేను బలహీనంగా ఉన్నానని చెప్పుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావేమో. ఒకసారి ఆలోచించు సంగమా. బలహీనంగా ఉన్నానని చెప్పినంత మాత్రాన సరిపోదు. ఆ బలహీనతకు కారణం ఏమిటి? అది మనం అర్థం చేయాలి. దాన్ని దేవుని ముందు ఒప్పుకోవాలి. దాన్ని చెయ్యకుండా ఇలా మాటలు చెప్పినంత మాత్రాన ఏ రోజు మనము విశ్వాసంలో బలంగా ఉండలేము. విశ్వాసంలో బలంగా ఉండకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. ఆయనకిష్టలుగా లేకుండా మనం చేసేది ఏదైనా ఆయనకు మహిమనివ్వదు, మనకు సమాధానాన్ని ఇవ్వదు. నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నాం రోమా పత్రిక 14:18. రోమన్స్ 14:18. క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు దేవునికి ఇష్టులు అని వాక్యం చెబుతూ ఉంది. దాసుడు అంటే అర్థం మనం ఎన్నోసార్లు విన్నాం. దాసుడు అంటే అతనికి సొంత ఆలోచనలు ఉండవు, సొంత ఇష్టాలు ఉండవు, తన సంతోషం గురించి ఆలోచించడు, యజమాని ఇష్టమే చూస్తాడు, యజమాని సంతోషాన్నే కోరుకుంటాడు. అదే ఒక దాసునికి ఉండవలసిన లక్షణం. ఈరోజు మనం దాసులుగా ఉంటున్నామా? మన దేవునికి ఇష్టమైన పని చేస్తున్నామా? ఇష్టమైన ఆలోచన చేస్తున్నామా? లేకుంటే మనకిష్టమైన, మనల్ని సంతోషపెట్టే పనులు చేసేవారిగా ఉంటున్నామా? దాన్ని బట్టే మనము చెప్పొచ్చు మనం దాసులుగా ఉంటున్నామా, ఉండలేకపోతున్నామా. ప్రతి విశ్వాసి ఇతరుల మేలు కోసమే గాని తనను సంతోషపెట్టుకోవడం కోసం జీవించకూడదు అని వాక్యం చెబుతూ ఉంది. నిజంగా ఈరోజు మనం ఇతరులను ఏ ఒక్క పరిస్థితుల్లోనైనా సంతోషపెట్టే ఆలోచన చేస్తున్నామా? ఎంతసేపు మన సంతోషము, మన ఇష్టము అంతే. ఇతరులతో మనకు అవసరం లేదు, దేవునితో అంతకంటే అవసరం లేదు. మనకిష్టమైనదే చేసుకుంటూ పోయే ఒక మొండితనం, మూర్ఖత్వం మనకిష్టమేమో, కానీ దేవునికైతే అది ఇష్టం కాదు. దేవునికి ఇష్టలు కాకుండా ఆయనను మనం ఏ రోజు మహిమపరచలేము. దానివల్ల మనము సమాధానము పొందలేము. అలాగే 5వది యోహాను సువార్త 8:29. జాన్ గాస్పెల్ 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఇది కూడా మనకు అర్థమవుతుంది. ఇందులో ఏ మర్మం లేదు. దేవునికి ఇష్టమైన పనులను చేసే వారిని దేవుడు ఇష్టపడతారు. ఈరోజు అలా ఆ దేవునికి ఇష్టమైన పని చేయడానికి ఇష్టపడని మన ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. అందుకనే ఈ మాటలన్నీ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిప్పీ 2:21, ఫిలిపియన్స్ 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు.
ఇది మన కోసమే చెప్తూ ఉన్నారు దేవుడు. అందుకనే ఈరోజు దేవుడు అనుగ్రహించే సంతోషం మన జీవితంలో లేదు. దేవుడు ఇచ్చే సమాధానం మన జీవితంలో మనం అనుభవించడం లేదు. అందుకనే మన ద్వారా దేవునికి ఎక్కడ మహిమను మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. అందరము ఎవరి విషయాలు వారు చూసుకుంటున్నాం, కానీ క్రీస్తు యేసు విషయాలు చూడడం లేదు. లోకమైతే స్వార్థం ఉంది, కానీ సంఘంలో కూడా ఈ స్వార్థం కనబడుతూ ఉంది. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆ స్వార్థాన్ని విడిచిపెట్టాలి. దేవుని కార్యాలను చేయడానికి మనము సిద్ధపడాలి. దేవుని కార్యం అంటే ఏంటి? అవసరతలో ఉన్న వారిని ఆదుకోవడం, వారికి సహాయం చేయడం, వారిని ఓదార్చడం. ఇవే కదా దేవుడు తనకు చేసినట్టుగా చెప్పాడు. ప్రేమ చూపించడం. అందుకే వాక్యం చెబుతుంది, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవుని పనుల యందు ఆసక్తి కలిగి ఉండమని చెప్తుంది. ఈరోజు మన ఆసక్తి ఎక్కడ, ఎందుకు? మనమే సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుని కొరకు మనం పడే ప్రయాస వ్యర్థం కాదని వాక్యం చెబుతూ ఉంది. మన ప్రయాస వ్యర్థం కావడం అంటూ ఎప్పుడు జరగదు. ఇది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. 6వదిగా మనం చూస్తే కీర్తన 16:3, సామ్ 16:3, నేనీలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. దేవుని వాక్యం సెలవిస్తుంది, భక్తి గలవారు తనకిష్టులు. మనలో చాలా మంది భక్తి గలవారు ఉన్నారు. తమ భక్తిని తమకు తోచిన విధంగా తమ టాలెంట్ అంతా చూపెట్టి ఆ భక్తిని ప్రదర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు కోరేది ఆ భక్తి కాదు. దేవుడు ఈరోజు భక్తి అంటే ఏమిటో మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, జేమ్స్ 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. ఇది దేవుడు కోరే భక్తి. ఆ భక్తి చేసేవారు ఆయనకిష్టులు. ఈరోజు ఆ భక్తి నీ జీవితంలో ఉందా? మనం చేసేది భక్తేనా? మనం భక్తులమేనా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. చివరగా కీర్తన 51:17, సామ్ 51:17, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయము గలవారు దేవునికి ఇష్టులు. దేవునికి ఇష్టమైన బలి విరిగిన మనసు, అనగా చేసిన పాపము నిమిత్తము పశ్చాత్తాపం, దుఃఖం. అప్పుడే దేవుడు వాళ్ళను క్షమిస్తాడు, స్వీకరిస్తాడు. పశ్చాత్తాపం లేకుండా ఏ విధమైన బలి అర్పణ ఆయనకు ఉపయోగం లేదు, ఆయనను మహిమను ఇవ్వలేదు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని వాక్యం దీనత్వాన్ని గుర్తు చేస్తూ, తమను తాము తగ్గించుకొని వారు దేవునికి ఇష్టమని వారు మాత్రమే విరిగి నలిగిన హృదయముతో ఆయనను ఆరాధిస్తారు, ఆయనను మహిమపరుస్తారని వాక్యం గుర్తు చేస్తుంది.
ఈరోజు ఆ తగ్గింపు మనలో ఉందా? ఆ విరిగి నలిగిన అనుభవం మనలో ఉందా? ఇంకా మన అహంకారం మనం వీడలేని పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. మనమందరము ఆయనను ఆరాధించడానికి ఇక్కడ ఆయన సన్నిధిలో కూడుకొని ఉన్నాం. ఇది మన ఇష్టంతో ఇక్కడ చేరామా? ఆయనకు ఇష్టలుగా ఇక్కడ చేర్చబడినామా? ఇది మనము ఒకసారి సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన ఇష్టంతో చేసే ఏ ప్రయత్నము ఆయనను మహిమపరచదు, మనకు సమాధానాన్ని ఇవ్వదు. ఆయన ఇష్టంతో చేసే పని మాత్రమే, అది ప్రార్థన అయినా ఆరాధన అయినా మరేదైనా, ఆయనకి ఇష్టంగా చేసేది మాత్రమే ఆయనకు మహిమనిస్తుంది, మనకు సమాధానాన్ని ఇస్తుంది. ఇది అర్థం చేసిన వారమై ఆయనను మహిమపరుస్తూ సమాధానాన్ని పొందుకున్న రీతిగా ఆరాధించుకుందాం.